హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి యమ్మీ స్నాక్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మా పెద్దోడి స్నాక్ బాక్స్లోకి ఇది చేసి పెట్టానండి. వాడికి చిన్నప్పటి నుండి కూడా ఇదంటే చాలా ఇష్టం అన్నమాట. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే దీన్ని ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటాయి. మరి చేయడం కోసం నేను ఇక్కడ 2 ఎగ్స్ని అలాగే 2 బ్రెడ్స్ని అయితే తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక్కసారి బీట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ అనేది ఎగ్ మిక్చర్లో బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ సగం వరకు మిల్క్ని తీసుకోవాలండి. మీరు పచ్చిపాలు తీసుకున్నా నో ప్రాబ్లం, కాగబెట్టిన తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. ఏ పాలైనా తీసుకోవచ్చు. ఈ పాలు ఎగ్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మనం ముందుగానే చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ బ్యాటర్లో ఇలా డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఎగ్ మిక్చర్ అనేది బాగా పట్టేలాగా బాగా డిప్ చేసుకోండి. ఇలా ప్యాన్ మీద పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి ఈ ఎగ్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి. నిజంగా కేక్ లానే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఒక్కటి తిన్నారంటే అస్సలు వదలరండి, ఎప్పుడు చేయమని అడుగుతారు, అంత బాగుంటాయి. మీరు కావాలనుకుంటే పైనుంచి కూడా కొంచెం ఎగ్ మిక్చర్ని వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి యమ్మీ బ్రెడ్ టోస్ట్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి, నిజంగా చెప్తున్నాను. ఎవరైనా తిన్నవారు ఫిదా అవ్వాల్సిందనమాట, అంత బాగుంటాయి టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ బ్రెడ్ టోస్ట్ని మీరు కూడా చేసి మీ పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పెట్టండి, లేదా మీరైనా హ్యాపీగా తినేసేయండి. నేనైతే మా పెద్దోడి స్నాక్ బాక్స్లోకి అయితే పెట్టేశాను. వాడు మాత్రం ఈరోజు బాక్స్ ఖాళీ చేసుకొని రావడం పక్కా అన్నమాట. వాడికి అంత ఇష్టం అండి ఇవి. మరో యమ్మీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్ బాయ్.